My Media, the voice of India. My Media, the voice of India. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. Welcome to Mind Media, the voice of India. Welcome to Techie Talk with KP, BP and VB. ఈరోజు అక్టోబర్ 29, 2020 8:32 న్యూయార్క్ సమయం ఈస్టర్న్ స్టాండర్డ్ టైం. భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 30 శుక్రవారం తెల్లవారుజామున 6:02 శ్రీ సార్వరి నామ సంవత్సర దక్షిణాయన శరదృతువు నిజ అశ్వయుజ శుక్ల చతుర్దశి. మరొక ఎపిసోడ్ ఆఫ్ టెకిటాక్ స్వాగతం. నా పేరు విపి భానుప్రకాష్ అండ్ మాతో పాటు కేబీ ఉన్నారు, కనక ప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ, న్యూయార్క్. బీపీ ఎలా ఉన్నారు? సూపర్. అసలు ఈయన విబిని మన ఆయన పేరు వాడుతున్నాం, ఆయన రావట్లేదా? విబి పేరు తొలగించాలా ఈ షోలోంచి? నేను ఎప్పుడు తొలగించేసాను. మీరు తొలగించేశారా? ఇట్స్ కేపీ అండ్ బీపీ. ఓకే, వెల్కమ్ టు ద షో అండి. ఇది ప్రతి గురువారం 8:30 ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం జరుగుతుంది. ఇక శుక్రవారం పొద్దున తెల్లవారుజామున 6, 2 రోజులు అయితే తర్వాత 7 ఈ జరుగుతుంది. 8 సంవత్సరాలుగా చేస్తున్నామండి ఈ షోని. థ్యాంక్స్. చాలా మంది తెలియపోవచ్చు, 8 సంవత్సరాలుగా చేస్తున్నాము అండ్ ఈ షో ఇప్పుడు లైవ్ కదా కేపీ మనం. అదే చెప్పబోతున్నాను. ఈరోజు అక్టోబర్ 29, 2020 ఈ రోజు కానీ మీరు ఉంటుంటే ఇది లైవ్ షో. ఈ లైవ్ షోకి మీరు కాల్ చేసి మాతో మాట్లాడండి. మీకు నచ్చిన ఏదైనా షేర్ చేసుకోవాలనుకున్న కొత్త ఐటము, లేకపోతే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా కూడా మాతో మాట్లాడచ్చు. యుఎస్ఏ నెంబర్ వచ్చేసి 484-364-3471. స్కైప్ ఐడి myint.media. ఇండియా నెంబరు 988-555-5672. మా వెబ్సైటు myintmedia.com. యూట్యూబ్ ఛానల్ ఉందండి, మై ఇండ్ మీడియా అంటే మీకు వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, దర్ ఆర్ లాట్ ఆఫ్ న్యూస్ కమింగ్ అప్. అలాగే ది టెకీ టాక్ అని కూడా ఉంది, అది కూడా మీరు చూడొచ్చు. దాంట్లో వీ హ్యావ్ ఎ యాప్ రిలీజ్డ్ విత్ లేటెస్ట్ అప్డేట్స్. అందులో పాడ్కాస్టింగ్ కేటగిరీస్ అని పెట్టాము. సో స్వచ్ఛవాదము, టెకీ టాక్, ఆరోగ్యవాణి, మనీ టాక్స్ చాలా ఉన్నాయి ఐటమ్స్. అందులో మీరు నచ్చినట్టు వినండి అండ్ ఎంకరేజెస్. iOS లో వచ్చింది, Android లో కూడా వచ్చింది. ఇట్స్ రియలీ గుడ్. థ్యాంక్ యూ. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ అడు, భాను గారు చెప్పండి. మీరు పాత శ్రోతలు అయితే మీకు తెలుసు, ఇది మేము బిగినింగ్ లో ఏదైనా నడుస్తున్న టాపిక్ ఒకటి పట్టుకొని దాని నుంచి చేస్తాము, కరెంట్ అఫైర్స్ లాగా. గత వారము నేను వావి గురించి పట్టుకొచ్చాను. హువావీ చైనీస్ కంపెనీ, హువావాయ్. ఈ వావి అంటే జనాలకి ఎప్పుడు హువావాయ్ అని కూడా అనాల్సి వస్తుంది, హువావి. ఈరోజు వార్త ఏంటంటే కేపీ, స్వీడన్ వాళ్ళు లాస్ట్ టైం షోలో మాకు వద్దని చెప్పారని చెప్పా కదా. అవును, చైనా ఎక్విప్మెంట్ మాకొద్దు అన్నారు చెప్పారు కదా. ఈ రోజు వార్త ఏంటంటే, ఇది పాత వార్తే కానీ దీన్ని కొంచెం అప్డేట్లు వచ్చినాయి అన్నమాట. రష్యా వాళ్ళు చైనాతో ఏమంటారు దాన్ని అంటే, వాళ్ళ సైనిక సంబంధాలని పెంచుకున్నారు. వాళ్ళు దొంగలు మరి ఊళ్ళు పంచుకున్నట్టు వాళ్ళకి ఏమి పెద్ద సమస్య ఉండదు, తెలిసేమో ఒకళ్ళు. ఎందుకు పెంచుకున్నారంటే, ఇంకా మన భారతదేశం గనక కాదు, భారతదేశం యాక్చువల్లీ అమెరికా వైపు వెళ్ళిపోతుంది. అమెరికాతో పటిష్టమైన సంబంధాలు పెరిగాయి కాబట్టి ఇంకా రష్యా అట్లా కుదరదని చెప్పింది. సో ఇది న్యూస్ ఏంటంటే, రష్యాలో 5G నెట్వర్క్ వావి మొత్తం కొట్టిపడేసింది. సో అదే న్యూస్. సో pretty much వెళ్ళిపోయింది అనమాట రష్యా. చైనా వాళ్ళు మరి ఏం చేస్తారు ఏంటి తెలీదు. ప్రాబబ్లీ వాళ్ళ మాటలు వాళ్ళవన్నీ వింటా కూర్చుంటారు. సో రష్యన్ ట్రాన్స్లేటర్ని పెట్టుకుంటారు. ఇద్దరి భాష ఒకరికొకరికి అర్థం కాదు, బానే ఉంటది. బట్ ఇంకొకటి నడుస్తున్నది, మన సెనెట్ హియరింగ్ జరిగింది మన ఫేస్బుక్, గూగుల్ అండ్ ట్విట్టర్ వాళ్ళ మీద. అవును. దాంట్లో
ట్విట్టర్ని ముఖ్యంగా ఉతికి పడేశాడు. మేబీ ఐ డోంట్ నో, మరి ఆ డార్సీ అనే అతనికి ఏమైందో తెలీదు. ఈ ఘాట్లో ఇట్లా కొంచెం కన్ఫ్యూజన్గా కన్వల్యూటెడ్గా ఉన్నది ఆయన ద వే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది. స్టార్టింగ్ విత్ ఫస్ట్ వచ్చేసి టెడ్ క్రూజ్, అంటే ప్రతి మచ్ అందరూ ఏకారు. టెడ్ క్రూజ్ అంటే అమెరికన్ మన సెనేటర్, ఇండియాలో ఐ థింక్ హ్యూస్టన్ అనుకుంటా, టెక్సస్. అవును. ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, ట్విట్టర్, మిస్టర్ డార్సీ, ట్విట్టర్ ఎలక్షన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా అని అడిగాడు. ఆన్సర్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ బట్ హీ సెడ్ నో, ట్విట్టర్ ఈజ్ నాట్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ఎలక్షన్స్ అన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, మరి అట్లాగైతే మీరు ఎందుకు ఫ్రీ స్పీచ్ని అలౌ చేయట్లేదు, మీరు నచ్చినట్టు సెన్సార్లు చేస్తున్నారు, అది ఇది అని చెప్పి ఇంక స్టార్ట్ చేశాడు. ఈ విపరీతంగా ఆడుకున్నారు మీరు. ఎందుకంటే 1 వీక్ బ్యాక్ న్యూయార్క్ పోస్ట్ నుంచి ఒక ఆర్టికల్, జో బైడెన్ ఇదేదో డాక్యుమెంట్స్, ఇదేదో హంటర్ బైడెన్ గురించి ఏదో వచ్చినాయి కదా, దానికి సంబంధించిన ఒక ఆర్టికల్ ని, URL ని మొత్తం బ్లాక్ చేశాడు. సో టెక్నికల్ గా ఆ లింక్ ని యూ కెనాట్ షేర్ ఇన్ ద ట్విట్టర్ బికాస్ మా పాలసీలు దానికి ఏదో అది వ్యాలిడిటీ హ్యాకింగ్ అంటే మరి నువ్వు అదర్ సైడ్ ని ఎన్ని బ్లాక్ చేసావు అంటే, ఐ డోంట్ హ్యావ్ అకౌంట్, ఐ కెన్ గెట్ బ్యాక్ టు యూ. అంటే ఎంత బయాస్డ్, ఎంత బ్లంట్ అంటే ఇట్స్ చూడగానే తెలిసిపోతుంది అనమాట. దే ఆర్ లిటరల్లీ పర్పస్ఫుల్ గా చేస్తున్నారని. ఇంకా ఒకటి క్వశ్చన్ వాళ్ళు అడిగింది, ఐ థింక్ వన్ ఆఫ్ ద అనదర్ రిపబ్లికన్, ఇది జరుగుతున్నది, ఇది టెక్నాలజీ కంపెనీలు కాబట్టి చెప్తున్నాము. వాళ్ళు ఏమడిగారంటే, మీ ఎంప్లాయీస్ లో లెఫ్ట్ అండ్ రైట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు ఎంత పర్సంటేజ్ లో ఉండొచ్చు అని అడిగారు. ఫేస్బుక్ ఒక్కడు మాత్రమే, వాడొక్కడే అన్నాడు, వీఆర్ లిటిల్ లెఫ్ట్ సైడ్ అండి, వీఆర్ లిటిల్ బయాస్డ్ ఓవర్ లెఫ్ట్ లీనింగ్ మా కంపెనీ అని చెప్పి హీ అగ్రీడ్. ఎవ్రీబడి ఈస్ గివింగ్ పొలిటికల్లీ కరెక్ట్ ఆన్సర్స్. మాది వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ దట్, మాకు అది కన్సిడర్ చేయము, అది ఇదని చెప్పాడు. బై ద వే మొత్తానికి ఏకి లాస్ట్ కి ఇప్పుడు చిన్న ఆడియో బిట్ వినిపిస్తాను, 30 seconds. టెడ్ క్రూజ్ సెడ్ దిస్, వినండి ఇది. As the policy has changed, anyone can tweet. So Twitter takes the view you can censor the New York Post, you can censor Politico, presumably you can censor the New York Times or any other media outlet. Mr. Dorsey, who the hell elected you and put you in charge of what the media are allowed to report and what the American people are allowed to hear? And why do you persist in behaving as a Democratic super PAC, silencing views to the contrary of your political beliefs? Let's give విన్నావా? నువ్వు అసలు ఎవడివి అని అడిగాడు. నువ్వు ఎవరివి అసలు సెన్సార్ చేయడానికి నువ్వు ఎవరివి? ఫ్రీ స్పీచ్ అంటే ఏంటి? లెట్ దెమ్ షేర్ వాట్ ఎవర్ దే వాంట్. నువ్వు ఒక సైడ్ నుంచే సెన్సార్ చేయడానికి నువ్వు ఎవడివి? అట్లాగే ఫేస్బుక్ కూడా కొన్ని ఫ్లాగ్ చేస్తా ఉంది. అండ్ ఇట్స్ లిటిల్ క్రేజీ అండ్ వరీసమ్ అనమాట వీళ్ళు చేస్తున్నది వ్యవహారాలు. సో లెఫ్ట్ అని చెప్తూనే ఇట్లా రైట్ ని అప్పుడు అంటే కమాన్, కొంచెం ఫ్రీగా ఉండాలి ఎప్పుడు కూడా. సో అది ఇప్పుడు జరుగుతున్న చరిత్ర అండి ఈ రీసెంట్ గా ఈ వారంలో జరిగినవి. చెప్పండి, MIT నుంచి ఏదో మంచి టాపిక్ పట్టుకొచ్చినట్టున్నారు. ఈ రోజు దీంతో మొట్టమొదటి టాపిక్ న్యూస్ ఐటమ్ ఏంటంటే, ఆఫ్టర్ హువావీ అండ్ ఇవి మనము డ్రోన్స్ తర్వాత మనుషులు లేకుండా ఆటోమేటిక్ గా నడిచే కార్ల గురించే మాట్లాడుకున్నాం రైట్ ఇన్ని రోజులు. చాలా మటుకు వీటి మీదనే మనము. MIT వాళ్ళు ఒక రోబోట్, యాక్చువల్లీ ఇది రోబాట్ బోట్, ROBOT బోట్, బట్ ROBOAT అని రోబోట్ అని పెట్టారనమాట. దాన్ని ఆటోమేటిక్గా వితౌట్ అంటే దాన్ని నడిపే క్యాప్టెన్ లేకుండా రోబోట్ నడిచేటువంటి ఒక ఫెసిలిటీ పట్టుకొచ్చారు దానికి. అది ఏంటంటే చిన్న బోట్, ఇద్దరు కూర్చుంటారు దాంట్లో, ఇద్దరికి మాత్రమే స్పేస్ ఉంటది. 4 చిన్నది మామూలుగా బోట్స్ ఉంటాయి కదా, తెడ్డేసే బోట్ లాగా కాకుండా కరెక్ట్ గా చెప్పాలంటే మనకి ఇప్పుడు ఈ చిన్న ఈ హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ పక్కన ఎగ్జాక్ట్లీ చెప్తున్నా, ట్యాంక్ బండి దగ్గర ఉంటాయి, ట్యాంక్ బండి దగ్గర ఇట్లా పెడల్లు చేస్తా పోతుంటారు చూడు, పెడలి
ఆ సైజు, ఇది సుమారుగా సైజు ఉంది. కాకపోతే దీనికి 4 వైపులా, అంటే ఈ మూలకి ఆ మూలకి మధ్యలో, లైక్ ఫ్రంట్ వైపు ఒకటి, సైడ్కి లెఫ్ట్ రైట్ బ్యాక్ 4 ప్రొపెల్లర్లు ఉంటాయి. అంటే అది లెఫ్ట్కి పోవచ్చు, రైట్కి పోవచ్చు, ముందుకు పోవచ్చు, వెనక్కి పోవచ్చు. అంటే చూడండి దాన్ని ఎంత నీట్గా డిజైన్ చేశారు, ఎటంటే అటు పోయేలాగా చేశారు. ఇదే అసలు యాక్చువల్లీ భలే న్యూస్ ఇది. తర్వాత జీపీఎస్ పెట్టేశారు దాంట్లో. జీపీఎస్ తో పాటు జీపీఎస్ తర్వాత లీడార్. ఈ లీడార్ గురించి మీరు ఈ రోజు ఏదో ఇంకో న్యూస్ పట్టుకొచ్చారు కాబట్టి ఈ రోజు శ్రోతలకి మీరు ఎక్కడికి వెళ్ళకండి బాబాయ్, ఈ షోలో మీకు కనకప్రసాద్ గారు లీడార్ ని దంచుతారు. సో లీడార్ ఇది రాడార్ లాంటిది అనుకోండి, లైట్ తో ఉండే రాడార్. తర్వాత ఇనర్షియల్ సెన్సర్స్. రాడార్ తాత. ఓ ఓకే, మీరు నెక్స్ట్ లెవెల్ లీడర్. ఓకే, రాడార్ తాత. సో బేసికలీ ఏంటంటే ఇప్పుడు ఈ మొత్తం గ్యాడ్జెట్స్ ఉన్నాయి, దాంతోపాటు ఇనర్షియల్ సెన్సర్స్. అంటే అయ్యా ఎంత ఎట్లా పోతుంది, ఇటువైపు టిల్ట్ అయిందా అటువైపు టిల్ట్ అయిందా బోటు. యాక్సిలరోమీటర్ అని ఉంటది కదా ఇప్పుడు మన ఫోన్లలో వచ్చి పడతాయి రకరకాల. అంటే ఈ ఫోర్స్ పడ్డప్పుడు ఇటు తిరగటం అటు తిరగటము, సడన్ గా ఎత్తేసి కుదిపేయటము, అవన్నీ పట్టుకోవడానికి ఉండే సెన్సర్స్ అవన్నీ పెట్టుకున్నారు వాళ్ళు. ఇవన్నీ పెట్టేసి ఇక్కడ విచిత్రంగా ఉంటుంది చూడండి. సో ఈ బోట్ ఏం చేస్తుంది అంటే, మనిషి ఉంటాడు కదా, ఇద్దరు కూర్చొని ఉంటే ఆమ్స్టర్డామ్ లో టెస్ట్ చేశారు. ఆమ్స్టర్డామ్ లో వీళ్ళకి కెనాల్స్ ఉంటాయి చాలా మంది ఆ కెనాలలో తిరుగుతుంటారు. సో టెస్టింగ్ కి అది బ్రహ్మాండంగా ఉందన్నమాట ఫెసిలిటీ. సో బేసిక్ గా బోట్ అనేది రోబోట్, దాంట్లో ఎవరు ఉండరు, ఇవన్నీ ఉండరు, ఇద్దరు మనుషులు కూర్చొని ఉంటే అది ఇక్కడ నుంచి అక్కడ ఎక్కడ దాకా ఒక పాత్ ఒకటి చూసుకొని వెళ్ళిపోతుందా. అదంతా ఫస్ట్ అది మొత్తం దాన్ని మ్యాప్ చేసుకొని ఆ పాత్ అంతా ఎక్కించుకొని అదే మార్గంలో లెటర్స్ ఒక 2 కిలోమీటర్లు అట్లా పైకి పోయి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. బాగుందా? మంచిగా ఉంది కదా. మీరు ఏదో మంచిగా ఉంది కదా అని అంటే నేను విజువలైజ్ చేస్తున్నాను అనమాట. దీని ఉపయోగం ఏంటి అనేది విజువలైజ్ చేస్తున్నా. అంటే వాళ్ళు డ్రైవ్ చేయడం లేదు. మీరు భలే అండి, అయితే నాకేంటి అనే టైప్. ఎనీవే అంతే కదా. సరే మీకు ఇంకోటి చెప్తాను. ఈ లెటర్స్ ఇట్లాంటి ఒక 10 బోట్లు పట్టుకొచ్చి పెట్టామనుకోండి, చిన్నవే కదా, ఇద్దరు కూర్చునేవంటే. అవును. సో ఉదాహరణక ఒకటి ఒక 2 2 2 2 ఇట్లా 5 రోలో 10 పెట్టేసి ఆ 10 ముందు 11వ బోట్ ఒకటి పెట్టేసి ఓరా నాయన అని 11వ బోట్ ని మనం కంట్రోల్ చేసి పెడితే ఆ బోటు అట్లా కెనాల్ ఫాలో అవుతుంటాయా వాటిని. అది లీడర్, ఇవి ఫాలోవర్స్ అన్నమాట. మెషిన్స్ లో కూడా హైరార్కీ తెచ్చారు కదా మీరు. నేనేదో ఇంత గ్రేట్ గా నేను తీసుకొస్తుంటే మెషిన్ లో కూడా మళ్ళీ మీరు ఒక లీడర్, శ్రామికుడు, కార్మికుడు అని పెడతా ఎట్టా అండి మీరు? దేవుడా దేవుడా దేవుడా. ఆటోమేటెడ్ అనమాట ఇది. అంటే డ్రైవర్ లేకుండా ఓన్లీ ప్యాసింజర్స్ కూర్చొని ఒక డ్రైవర్ తోటి 10 బోట్లు నడిపించవచ్చు అయితే ఈ లెక్కన. అంటే అసలు వెరైటీ అది నాకు ఎందుకు నచ్చిందంటే, లెటర్సే అది ఒకదాన్ని మీరు సెట్ చేసేసి వదిలితే అది సింపుల్ గా మళ్ళా వెనక్కి తిరిగేసి వస్తుంది. అది ఐ కెన్ ఇమాజిన్. మంచిగా మన హైదరాబాద్ లో ఈ ఫ్లడ్స్ వచ్చినాయి, అక్కడ ఇలాంటి బోట్లు కానీ ఒక 100 ఉండుంటే ఎవరు లేకుండానే దాన్ని నువ్వు రిమోట్స్ తో తీసుకెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీరు అడిగారు కదా ఎందుకు ఏమిటి అన్నది, ఇప్పుడు చెప్తాను నేను. సో బేసికల్లీ ఇది ఎప్పుడన్నా మనకి నీళ్లు వరదలు వచ్చినప్పుడు చాలా సార్లు ఈ తలకాయ నొప్పి ఉంటుంది. వాటిని తీసుకెళ్ళడము తీసుకురావటము జనాల్ని, ఇదంతా గందరగోళం ఉంటుంది. కాబట్టి మనుషులు లేకుండా వరదలు వచ్చినప్పుడు ప్రజలకి ఏదైనా అందించాలనుకోండి, ఈ బోట్ల ద్వారా హ్యాపీగా అందించవచ్చు. ఐ మీన్ యూ కెన్ సింప్లీ హ్యాపీగా అందించవచ్చు. ఆ తర్వాత మిలిటరీ అప్లికేషన్స్లో చాలా ఇంపార్టెంట్ ఇది. మిలిటరీలో మీకు అసలు దీనంత మజా ఇంకోటి రాదు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అమేజింగ్. అది చాలా బాగుంటుంది. అది ఎక్కడికన్నా మీరు
చేసి ఇప్పుడు ఈ చైనా ఇండియా మధ్యలో ఆ పనాంగ్ లేక్ ఉంది. డ్రోన్ల మీద చేస్తున్న పని వీళ్ళు మిలిటరీలో దీని ద్వారా చేసేయచ్చు, హ్యాపీగా చేయొచ్చు. సో బేసికలీ నాకు ఇది ఎందుకు తెగ నచ్చేసిందంటే, వీ షుడ్ బీ ఏబుల్ టు, భారతదేశంలో ఇట్లాంటి వాటి మీద గబుక్కునే మీద పడాలి, అంటే దీన్ని హక్కున చేర్చుకొని ఇట్లాంటి టెక్నాలజీని డెవలప్ చేయాలి. ఇప్పుడు ఇది నిన్నో మొన్నో ఒక న్యూస్ వచ్చింది, ఏంటంటే న్యూస్ కాదు, ఒక ఆయన న్యూస్ ఐటమ్ రాశాడు, ఈ సైనికులు అక్కడికి వెళ్ళేసి చైనా వాడు వచ్చాడా లేదా అని చూసి తర్వాత వెళ్ళి కొట్టడం ఎందుకు బాసు, డ్రోన్లు పంపిస్తే పోలా అని ఆయన రాశాడు, విచ్ ఈస్ ఎ వెరీ వ్యాలిడ్ పాయింట్. సో సిమిలర్లీ ఇప్పుడు ఇట్లాంటి చిన్న బోట్లు కాబట్టి మనుషులు చావకుండా మీరు ఒక కంట కనిపెట్టుకుని ఉండొచ్చు. సో నా గెస్ ఏంటంటే ఫ్యూచర్లో ఇక ఇట్లాంటివే ఇంకా కొన్ని చిన్న సైజు జలాంతర్గాములు కూడా తయారవుతాయి చూడండి. సో అదండి MIT వాళ్ళ యొక్క ఎక్సలెంట్ రోబోట్, ROBOAT రోబోట్ పేరు కూడా బాగుంది, భలే ఉంది అది. సో దట్స్ ఆల్ కేపీ. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము. కేపీ గారు ఈ రోజు ఇందాక నేను ఈ రోబోట్ నెక్స్ట్ టాపిక్ యా సో ఇది వచ్చేసి మన వెల్ నోన్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయిన ప్రాజెక్ట్ ఇది. దీనికి యూస్ కేస్ చెప్తాను. యూస్ కేస్ ఎట్లా అంటే స్మార్ట్ ఫ్యాబ్రిక్ అట కేపీ గారు చెప్పారు. ఫ్యాబ్రిక్ ఇది ఒక క్లాత్, ఇది మ్యాజిక్ అల్లావుద్దీన్ ఎక్కే ఒక టేబుల్ క్లాత్ లాగా ఊహించుకోండి. ఇప్పుడు ఆ క్లాత్ ని టేబుల్ మీద టేబుల్ క్లాత్ ఉంది, దాని మీద మీరు ఒక డిన్నర్ పెట్టారు, ఒక ఫ్రూట్ సాలడ్ ఒక ప్లేట్ లో, ఒక పప్పు కూర అది ఇది అన్ని పెట్టారు, లేకపోతే పళ్ళు పెట్టారు దాని మీద, లేకపోతే కొన్ని కూరగాయలు పెట్టారు. ఇప్పుడు ఆ ఫ్యాబ్రిక్ ఏం చేస్తుందంటే నా మీద ఏం పెట్టారనేది అది తెలుసుకోగలుగుతుంది. కొత్త టెక్నాలజీ అన్నమాట. తెలుసుకొని ఓకే నా మీద ఈ కూరగాయలు పెట్టావు కదా, ఈ కూరగాయలతోటి నువ్వు సులభంగా ఈ కూర చేయొచ్చు అని ఒక సజెషన్ ఇస్తుంది. అట్లాగే ఏంటి సో మీరు టేబుల్ మీద ఇది పరచాలి, ఒక క్లాత్ ఉంటది టేబుల్ క్లాత్ అనుకోండి, కూరగాయలు తెచ్చి పెట్టాలి, పెడితే ఈ ఉన్న కాంబినేషన్ తోటి అమ్మా నువ్వు ఈ దోసకాయ పచ్చడి చేయొచ్చు, బికాజ్ ఐ సీ మిరపకాయలు దోసకాయలు కొత్తిమీర ఉన్నాయి కాబట్టి దోసకాయ పచ్చడి బాగుంటది అని చెప్తుంది అనమాట. లేకపోతే పక్కన ఒక గ్లాస్ బౌల్లో పప్పు ఉంది అనుకోండి, కందిపప్పు, ఆ కందిపప్పు దోసకాయ కూడా బాగుంటుంది, దాంతో ఒక కూర కూడా చేయొచ్చు నువ్వు అని చెప్పి ఒక సజెషన్ ఇస్తుంది. లేకపోతే ఇంకొక వెరైటీ ఇంకొకటి చెప్తుంది. సో అదొక సజెషన్, అదొక యూస్ కేసు. ఇంకొకటి మీరు అన్నం తింటున్నారు, బౌల్లో రైస్ ఉంది, అది ఇది పెట్టారు, సో మీరు అక్కడ వదిలేసి మీరు వెళ్ళిపోగానే చెప్తానమాట, హే మీరు బౌల్స్ ఇంకా క్లీన్ చేయలేదు తీసేయండి, బుద్ధి ఉందా లేదా గాడిదల్లారా అంటుంది అనమాట. దేవుడా ఓకే ఆట చెప్తుంది. ఇంకొకటి ఎట్లా అంటే మీరు మీ డెస్క్ ఉంటుంది, డెస్క్ మీద మీరు మీ ఇయర్ ఫోన్స్ లేకపోతే మీ గ్లాసెస్ ఆర్ మీ హ్యాండ్ బ్యాగ్, లిప్స్టిక్ ఆర్ ఇయర్ బడ్స్, ఫోను, కీ చైన్ ఏదో ఒకటి ఉన్న ఐటమ్స్ మీరు వెళ్ళిపోతుంటే ఆ బాసు నీకు ఆఫీస్కి వెళ్తున్నట్టున్నావు, మరి కీ చైన్ మర్చిపోయావు ఏం సంగతి అంటది. అర్థమైందా? అట్లాగే మరి నువ్వు నచ్చింది పార్టీకి వెళ్తున్నట్టున్నావు, మరి నువ్వు లిప్స్టిక్ వేసుకోవడం మర్చిపోయావు, లిప్స్టిక్, లేకపోతే జిమ్ కి వెళ్తున్నావు ఇయర్ ఫోన్స్ మర్చిపోయావు ఏంటి, ఇట్లా చెప్తుంది అనమాట. ఎట్లా అనిపిస్తుంది? యా సో ఇది వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఇంకా కొన్ని మల్టిపుల్ యూనివర్సిటీస్ తో కలిపి చేసిన ఒక కొత్త ఫ్యాబ్రిక్ టెక్నాలజీ. దాని పేరు కెపాసిటివో అనే ఒక టెక్నాలజీ మైక్రోసాఫ్ట్ ఇన్వాల్వ్ అయింది, సమ్ మల్టిపుల్ యూనివర్సిటీస్, అది ఏవో తెలియదు మనకి ఇంకా. సో దీనికి ఏంటంటే ఇంకా మెటల్ డిటెక్షన్ కెపాసిటీ ఇంకా రాలేదు, కానీ గ్లాసు కొన్నిటిని డిటెక్ట్ చేస్తుంది, డ్రింక్స్ ఇవన్నీ కూడా అది తెలుసుకోగలుగుతుంది అనమాట, కొన్ని ఐటమ్స్ ని. దీని యూసేజ్ ఏంటండి ఇంతకి? ఇదే ఇప్పటిదాకా చెప్పిన కేసులన్నీ అవి అటువంటి యూసేజ్ ఒక కీ చైన్ తప్ప. ఐ మీన్ అది అట్లాగే ఉంటది. ఇప్పుడు
వాటిలో కొన్ని ఐటమ్స్ ఉంటాయి మంచివి. దాంట్లో మనము ఇప్పుడు ఆ టెక్నాలజీ ఉంది, దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తే ఇప్పుడు మెటల్స్ కూడా రికగ్నైజ్ చేసే స్టేజ్కి వచ్చింది అనుకోండి, దాని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అది అప్పుడు ఇట్ కుడ్ బి మనం ఆలోచించాలి దాంతో ఇంకేం చేయాలి. ఒక టెక్నాలజీ వచ్చిందంటే రకరకాల యూసేజ్. ఇప్పుడు మ్యాక్సేఫ్ అని ఐఫోన్ వాడు ఓకే ఉందని చెప్పాడు, దాంతో చూడండి ఎన్ని యాక్సెసరీస్లు తెస్తున్నారు బయటికి. చార్జర్ దగ్గర నుంచి, వాలెట్స్ దగ్గర నుంచి, బ్యాటరీ కేసుల దగ్గర నుంచి వస్తానే ఉన్నాయి కుప్పలు. సో ఇట్లా దే విల్ ఓపెన్ అప్ ఎన్ ఆపర్చునిటీ. ఇటువంటి ఒక టెక్నాలజీ ఉందని చెప్తారు, మన క్రియేటివిటీని బట్టి మనం ఇంకా ఆప్షన్స్ పట్టుకొసుకుంటాం. ఏమోలేండి, ఇది అంటే ఈ మైక్రోసాఫ్ట్ లో రీసెర్చ్ వెరైటీగా ఉంటది, బట్ దట్స్ ఓకే. సో ఇది సంగతి. అండ్ లెట్స్ హ్యావ్ ఎ స్మాల్ బ్రేక్. ఒక మంచి ఎలక్ట్రిక్ బైక్ గురించి అండ్ లైడార్ టెక్నాలజీ గురించి ఎలక్ట్రిక్ బైక్ అదిరింది అది. వెల్కమ్ బ్యాక్ టు టెకీ టాక్ విత్ కేపీ విపి. అక్టోబర్ 29, 2020 షో లైవ్ ప్రత్యక్ష ప్రసారం బ్రేక్ తర్వాత. సో కనకప్రసాద్ గారు ఏదో ఒక విచిత్రమైన దాని గురించి చెప్పారు, రైట్? మైక్రోసాఫ్ట్ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఇది చెప్తాను నేను. ఫ్యాబ్రిక్ గురించి చెప్పారు కదా. మొన్న వీకెండ్ ఏమైందంటే పోటీయే మరి మీకు. చెప్పండి. యాక్చువల్లీ బై ద వే ఇది మీకు పర్సనల్ గా కూడా మీకు ఈ విషయం చెప్పాలి. మన ఇద్దరం ఇంకా దీనిపైన మాట్లాడుకోలేదు. సో కాస్కోలో ఒక బైసికిల్ అమ్ముతున్నాడు. ఓకే, కాస్కోలో. సో ప్రపంచవ్యాప్తంగా వినే మన శ్రోతలకి కాస్కో అమెరికాలో ఒక పెద్ద రీటైల్ వాల్మార్ట్ లాగండి. సో జూపిటర్ బైక్ దాని పేరు. అది టైర్లు కొంచెం చిన్నగా ఉన్నాయి, అంటే మామూలు సైకిల్కి ఉండే దాంట్లో సగం ఉన్నాయి, చిన్న టైర్లు ఉన్నాయి. ఓకే, దాంట్లో ఎలక్ట్రిక్ మోటార్ ఉంది. తర్వాత యాక్సిలరేటర్ ఒకటి పెట్టాడు, ఛార్జింగ్ ఉంటుంది. 30 మైళ్ళు దాని రేంజ్. కాస్కోలో సంథింగ్ లైక్ $400. స్పీడు 20 మైళ్ళు పర్ అవర్ దాకా కొడుతుంది అది. 20 మైళ్ళు అంటే మనకు భారతదేశంలో ఉన్న మన శ్రోతలకి చెప్పాలంటే 32 కిలోమీటర్ల పర్ అవర్ కొడుతుంది. పెద్దదే. ఇప్పుడు మనం స్పీడ్ అదే మామూలు, అంతకన్నా ఎక్కువ పోతున్నాం, అంతకన్నా పోలేము. సో అది నేను చూసి తొక్కిన తర్వాత ఎంత తెగ నచ్చేసింది తెలుసా. దాంట్లో 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి, మీరేమో నేను తొక్కను బాసు అట్ట కూర్చొని మోపెడ్ లాగా వెళ్ళాలనుకుంటే మోపెడ్ అది. ఇప్పుడు ఇంతకుముందు మనకు గుర్తుందా, మోపెడ్కి ఒక పెంట ఉండేది. మోపెడ్కి చిన్న ఇంజన్, 2 స్ట్రోక్ ఇంజన్ ఉండాలి కదా, తప్పదు కదా. దానికి కార్బొరేటర్ తర్వాత బర్న్ అయినాక ఎగ్జాస్ట్ సిస్టమ్, పైపు, దానికి మళ్ళా పెట్రోలు. ఈ ఎలక్ట్రిసిటీ వచ్చి బ్యాటరీ పవర్ఫుల్ అయిన తర్వాత అసలు వాటిని తీసి పారేశారబ్బా మొత్తం. దానికి ఆ సైకిల్ గొట్టంలోనే ఈ బ్యాటరీ ఉండిపోతుంది. సింపుల్ గా మీరు యాక్సిలేటర్ ఇస్తే పరిగెడుతుంది. అది ఒకటి. రెండవది ఏంటంటే, మీరు తొక్కుతున్నారు అనుకోండి, మీరు కష్టపడి తొక్కుతా ఉంటే ఓ కుర్రాడు కష్టపడుతున్నాడే అని చెప్పేసి అది ఏం చేస్తుంది తెలుసా, అది మీకు కొంచెం ఊతం ఇస్తుంది. అంటే పుష్ ఇస్తుంటది. ఆ పుష్ ఇస్తే ఏమవుతుంది అంటే యూ ఫీల్ లైక్ యూనో ఇంకా మీకు ఇంకా తొక్కాలనిపిస్తుంది అది. అంటే మనం చిన్నప్పుడు పిల్లల్ని నేర్పించేటప్పుడు అది తొక్కరా అని చెప్పి కొంచెం అట్లా నెడతాం కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం నెడితే పిల్లలు ఇంకా మంచిగా ఫీల్ అవుతారు కదా, రే బ్రహ్మాండంగా. ఓకే, అట్లా. సో నా మిత్రుడిది అది, ఆయన కొన్నాడు, ఒకసారి నడిపి చూడంటే చూశాను. అరే తొక్కితే అసలు ఎంత బ్రహ్మాండంగా ఉంది కేపీ. అది ముచ్చటేసింది. అది శ్రమ లేకుండా హ్యాపీగా. అది కానీ తొక్కాలనిపిస్తుంది అది. ఓకే, సో మనకు తెలియకుండా కొంచెం ఎక్సర్సైజ్ అవుతుంది మనకి. భారతదేశంలో ఎందుకు ఈ పని చేయరు అని అనిపించింది. అసలు ఇది ఇప్పుడు అర్జెంటుగా ప్రతి బిగ్ సిటీస్ లో కార్లని వీటిని బ్యాన్ చేసి సైకిల్ తొక్కండి అని చెప్పాలి అందరికి. ఫాస్ట్గా వెళ్ళిపోతారు.
ఫాస్ట్ కి వెళ్తారు, యాక్సిడెంట్లు ఉండవు, పడ్డా ఏం కాదు, మహా అయితే ఒక ఎముక ఇరుగుద్ది, హ్యాపీగా ఉంటారు అందరూ. హ్యాపీగా ఉంటారు. సో ఇప్పుడు 30 miles good range. డేవిడ్సన్ వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి సీరియల్ 1 అనే ఒక కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ రిలీజ్ చేయబోతున్నారు. ఓకే, ఎలక్ట్రిక్ బైసికల్. ఓకే, మార్చ్ 2021, అంటే ఇంకా ఒక 5 నెలలలో ఇది దిగబోతుంది, మార్కెట్ లోకి దించుతున్నారు అమెరికాలో. స్పెసిఫికేషన్స్ రేటు క్లియర్ గా పెట్టలేదు నేను చదివిన దానికి. దీంట్లో స్పెషాలిటీ ఏమైనా ఉందా, లేకపోతే నార్మల్ గా జస్ట్ మోటార్ ఉంటుంది, కొంచెం పుష్ ఇస్తుంది, గేర్స్ రెగ్యులర్ స్టఫ్ అయినా? స్పెసిఫికేషన్స్ క్లియర్ గా వాళ్ళు చెప్పలేదు, కానీ మామూలు సైకిల్ లాగే ఉంది. అయితే వీళ్ళు చాలా విచిత్రం ఏంటంటే, నేను వీళ్ళ వీడియో చూశాను. ఇది ఒక 100 సంవత్సరాల క్రితం హార్లీ డేవిడ్సన్ వాళ్ళు ఫస్ట్ మోటార్ సైకిల్ చేశారు. ఓ, దానిలాగా చేశారు దీన్ని. 1903లో అట్టగే ఉంటది. అయితే దానికి ఈ పిస్టన్, సిలిండర్ ఇవన్నీ ఉండి చేస్తాయి. అప్పట్లో ఇంత పెద్ద మోటార్ సైకిల్ ఉండేవి కావు కదా. ఇప్పుడు 700 cc మోటార్ సైకిల్ ఉండేవి కావు. చిన్న మోపెడ్ లాంటి మోటార్ సైకిల్ చేశారు అప్పట్లో 1903లో. సో అలాగే దించుతున్నారు అవే. అయితే ఆ టైర్లు వైట్ టైర్లు ఉండేవి, తెల్ల టైర్లు, లెదర్ సీట్, మీకు గుర్తుంటది, కొన్ని లెదర్ సీట్, ట్రెడిషనల్ సీట్స్ అంటే లెదరే కదా, వెనకాల స్ప్రింగులు ఉంటాయి. టిపికల్. అయితే చాలాసేపు దాని మీద కూర్చుంటే ముడ్డి నొప్పి పెడుతుంది, నొప్పి వస్తుంది అది ఆ కుషన్ కి. అవును, కరెక్టే. తర్వాత కుషన్ సీట్స్ వచ్చి మంచి బ్రహ్మాండంగా అయినాయి. బట్ వీళ్ళు లెదర్ సీటు పెట్టి, లెదర్ ఇప్పుడు మన హ్యాండిల్ బార్ కూడా లెదర్ ఇవి పెట్టి గ్రిప్లు సేమ్ అట్లాగే దించారు. జనాలు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, ఈ కోవిడ్ టైంలో విపరీతంగా సైకిల్ కొంటున్నారట. ఈ బైక్లు ఇంపోర్ట్ అయి ఉంటాయి మొత్తం, అవి బయట నుంచి ఇంపోర్టెడ్ వస్తున్నాయి. సో ఇప్పుడు వీళ్ళు ప్రాబబ్లీ అమెరికాలోనే చేస్తారట. అండ్ చూద్దాం. అంటే నేను మొన్న చూశాక అనిపించింది, ఈ బైక్ల క్రేజ్ అది తక్కువ కాదు కేపీ. అది కొన్ని రోజుల తర్వాత నా దృష్టిలో చిన్నగా అమెరికాలో మార్పులు వస్తే భారతదేశంలో కూడా మొదలవుతాయని అనుకుంటున్నా. ఇప్పుడు ఊర్లలో తిరగడానికి ఇది ఉంటే హ్యాపీ, వెళ్ళిపోవటమే. ఇంకా పెట్రోల్ అవసరం లేదు నీకు, పెట్రోల్ మీద కన్సంప్షన్ కదా. ఇప్పుడు మీరు ఇది ఎందుకు నేను శ్రోతలకు చెప్తున్నా అంటే, మన ఫ్రెండ్స్ కి మీరు భారతదేశంలో వెతకండి. ఇది మీరు ఎలక్ట్రిక్ సైకిల్స్ ఉంటాయి ఇప్పుడు ఊర్లలో, టౌన్లలో, తాలూకా లెవెల్, మండల లెవెల్లో తిరగడానికి ఏమంత పరిగెత్తుకొని స్కూటర్ మీద పోయే బదులు దీని మీద పోతే అయిపోద్ది. కాస్త తొక్కినట్టు ఉంటుంది, అది మీకు సహాయం చేస్తుంది. అది అంటే తొక్కినప్పుడు కొంచెం కష్టం అనిపిస్తే అది ఎలక్ట్రిసిటీ పవర్ ఇస్తుంది. సో BMW, డుకాటి అందరు దిగుతున్నారు. అబ్బా, BMW వాళ్ళు కూడా అసలు దీనిపై పడ్డారు, ఎలక్ట్రిక్ బైక్స్ మీద. చూద్దాం. నేను ఇది ఒక మిత్రుడి దగ్గర ఒక 5 years బ్యాక్, మనం అప్పట్లో టెకీటాక్ 5 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం బిగినింగ్ మనం టెకీటాక్ చేసిన రోజుల్లో ఒక అతనితో చూశాను ఇది. ఆయన ఏకంగా అది కొంచెం ప్రొఫెషనల్ గ్రేడ్, అంటే ఆయన 30 మైళ్ళు ఆఫీసుకి సైకిల్ మీద వెళ్తాడు అమెరికాలో. అబ్బో. మళ్ళీ అక్కడ ఛార్జింగ్ ఉంటది, ఆఫీస్లో ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ 30 తొక్కుంటూ వచ్చేస్తాడు. అప్పుడు ఓహో అనుకున్నా, కానీ అప్పటికి ఇప్పటికి ఎంత మారిందంటే బరువు ఉండట్లేదు బండి. ఇప్పుడు మొన్న నేను దొక్కింది, లిఫ్ట్ చేయొచ్చు దాన్ని మీరు, అంటే మీరు దాన్ని ఫోల్డ్ చేసేసి కార్లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు ఎక్కడికన్నా. అసలు అద్భుతంగా ఉందబ్బా, అది నాకు యమనచ్చేసింది. దాని పేరు అమెరికాలో నేను చూసిన దాని పేరు జూపిటర్ బైక్. అది జూపిటర్ బైక్. అది సంగతి అండి. హార్లీ డేవిడ్సన్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఈ లైడర్ అంటే ఏమిటి? ఈ లైడర్ ఇప్పుడు లైడర్ అసలు లైడర్ అనేది అదేం కొత్త ఏం కాదు, ఉంది, కొన్ని సంవత్సరాలుగా ఉంది అది. కానీ దాని గురించి మనం ఎందుకు చెప్పుకోవాలనుకుంటే, ఇది సడన్ గా ఇప్పుడు ఫోన్లలో ప్రత్యక్షం అయిపోతుంది. ఇప్పుడు ఐఫోన్ లో కూడా వచ్చింది, కొత్త ఐఫోన్ లో లైడర్ ఆల్రెడీ ఉంది, దాన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేశారు. సో ఇది ఏంటి, ఫోన్లలో ఎందుకు ఉంది, దానివల్ల ఏమిటి ఉపయోగాలు,
టూకీగా మాట్లాడుకుందాం. సో రేడార్ అనేది ఏజ్ ఓల్డ్ టెక్నాలజీ. మనకు ఎలక్ట్రానిక్స్ మొదలైనప్పటి నుంచి రేంజ్, రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. రాడార్ రేడియో డిటెక్షన్. రేంజ్ అంటే బేసిక్ గా ఒక హై లెవెల్లో మాట్లాడుకోవాలంటే మనకు ఒక రేడియో సిగ్నల్స్ వెళ్తాయి, అది వెళ్ళినంత దూరము ఏం అడ్డం లేకపోతే పోతానే ఉంటాయి. ఏదైనా అడ్డం వచ్చినప్పుడు ఆ నుంచి ఎనికి బౌన్స్ అవుతాయి. పోయిన డిస్టెన్స్ అంటే ఎంత టైంలో వెళ్ళింది, ఆ నుంచి మళ్ళీ రావడానికి ఎంత టైం పట్టింది, ఈ రెండింటి క్యాలిక్యులేషన్స్ తోటి ఏ వెళ్ళిన ఇప్పుడు తరంగాలు, ఇప్పుడు మనము తరంగాలు వెళ్తాయి కదా, వచ్చింది ఒక్కొక్క దానికి దాన్ని మళ్ళీ తీసుకొని అది షేప్ ఏంటి అప్రాక్సిమేట్గా, దానికి ఎంత దూరంలో ఉంది, అది ఎంత వెడల్పు, ఎంత వైశాల్యం ఏంటి, ఇవన్నీ కూడా కనుక్కోవడానికి ఆస్కారం ఉంది. దీంతోటే ఇప్పుడు మనకు మిలిటరీ అప్లికేషన్స్, చీకట్లో ఏముంది కనుక్కోవడానికి కానీ, లేకపోతే నీళ్ళల్లో ఏముంది రేడార్స్, ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. ఇది ట్రెడిషనల్ ఈ సిస్టమ్ రేడార్ అనే. తర్వాత అడ్వాన్స్డ్ వచ్చేసి లైడర్. ఈ లైడర్ వచ్చేసి సేమ్ అటువంటి కాన్సెప్ట్, కాకపోతే రేడియో సిగ్నల్స్ బదులు లైట్ సిగ్నల్స్ వెళ్తాయి అన్నమాట. ఈ లైట్ సిగ్నల్స్ అంటే ఏంటంటే లేజర్ బీమ్స్ ఇవి వెళ్తాయి అన్నమాట దానికి. సో ఇది ఏంద్రా అంటే దీంట్లో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంద్రా అంటే మీరు ఆల్మోస్ట్ ఒక నైట్ విజన్, మీరు ఎదురుగా ఆకులు, చెట్టుకున్న ఆకులు, దాంట్లో ఉన్న పిట్ట, దాని ముక్కు, దానికి రంధ్రము, లేకపోతే ఎవరున్నారు ఆ చెట్టు వెనక, దానికి తుపాకీ, ఇట్లా ప్రతిదీ క్రిస్ప్ గా కనిపిస్తుంది అనమాట దీంతో. బికాస్ లైట్ వెళ్ళినప్పుడు ఆ లైట్ వచ్చే రిఫ్లెక్షన్ కానీ అది ఆ డీటెయిల్స్ ఫైన్ డీటెయిల్స్. సో రేడియో కన్నా లైట్ విల్ గివ్ మోర్ డీటెయిల్స్. అందుకని దీని అప్లికేషన్స్ వచ్చేసి రైట్ నౌ మిలిటరీలో పోతున్నప్పుడు కింద టెరైన్ ఉంటుంది కదా, దాన్ని స్కాన్ చేసుకోవడానికి, ఏముంది అని క్లియర్ గా తెలుసుకోవడానికి మొత్తం ఇన్ఫర్మేషను. లేకపోతే మనకు ఈ కార్లు వెళ్తుంటాయి కదా, కార్లు వెళ్తున్నప్పుడు ఎదురుగా మనుషుల ఇవన్నీ వస్తాయి, వాళ్ళందరినీ కరెక్ట్ గా ఎస్టిమేట్ చేయడానికి, ఏ ఆబ్జెక్ట్ వస్తుంది, ఏ టైపు, ఎంత దూరంలో ఉంది, అక్కడ మనం డ్రైవర్లెస్ కార్లు రావాలన్న వీటన్నిటికి కూడా లైడరే వాడతారు. అట్లాగే ఇట్లా రకరకాల అప్లికేషన్స్ ఉన్నాయి దీంట్లో. ఓకే, ఇప్పుడు డిసడ్వాంటేజ్ ఏంటంటే లైడార్ లో దీనికి రేంజ్ తక్కువ, షార్ట్ రేంజ్. రైడార్ వచ్చేసి చాలా దూరం వెళ్తుంది సిగ్నల్స్, రేడియో. దీని లైట్ సిగ్నల్ అనేది డిస్టెన్స్ తక్కువ. సో దీన్ని ఇప్పుడు ఫోన్లలోకి తీసుకొచ్చారు. ఫోన్లలో ఏంటి ఉపయోగం అనేది బేసిక్ గా అంటే అగ్మెంటెడ్ రియాలిటీ. అది ఒకటి. అంటే మీరు ఎట్లా ఆలోచించాలంటే, మీరు ఒక రూమ్ని ఫోన్తో ఇట్లా చూసారనుకోండి, ఓకే రూమ్ లో అక్కడ పక్కన ఎంటీ స్పాట్ ఉంది, అరే ఇక్కడ ఒక నేను చైర్ పెట్టాలి. ఈ చైర్ పెట్టాలంటే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళము, ఈ ఆ లెంగ్త్ గింగ్త్ అంతా కొలుచుకొని షాప్కి వెళ్ళి అక్కడ ఒక చైర్ ఊహించుకొని దాని ఫోటో తెచ్చుకొని ఇక్కడ పెడితే ఎట్లుంటుందని అనుకొని అటు తెచ్చాక మళ్ళీ నచ్చలేదని చెప్పి రిటర్న్ చేసి ఇవన్నీ చేసేవాళ్ళం కదా. అవును. ఇప్పుడేం చేస్తామంటే ఆ ఫోటోని మనం ఇట్లా చూస్తే, ఓకే రూమ్ ని మన ఫోటోలో కెమెరాలో చూస్తూ ఉంటాం, ఆ గ్యాప్ కనిపించింది, ఆ గ్యాప్ లో చెప్తుంది అనమాట, బికాస్ ఆఫ్ ఈ లైట్స్ ఎమిటింగ్ దీనివల్ల, లైడర్ వల్ల ఆ డిస్టెన్స్ ఎంత లోతుంది, ఎంత డెప్త్ ఉంది. దీంట్లో ఒక చైర్ బొమ్మ తెచ్చి పెడతాం మనం. అక్కడే తెచ్చిపెట్టినప్పుడు ఈ చైర్ పుడితే ఎక్కడ ఉంది, ఓహో ఈ కలర్ బాగాలేదు, ఇంకో చైర్ పెడతాం. ఇవన్నీ చూసుకొని మీరు ఆల్రెడీ, లేకపోతే ఈ మూల ఫ్లవర్ వాజ్ పెట్టుకుంటాం, లేకపోతే ఈ మనిషి అక్కడ కూర్చున్నట్టు, ఇన్ని రకాలుగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఫోన్లోనే. అట్లాగే మీకు ఒక పోర్ట్రేట్ తీసుకుంటున్నారు అనుకోండి, మీకు పర్ఫెక్ట్ గా క్రిస్ప్ గా ఫేస్ మాత్రమే కనిపిస్తుంటుంది, వెనకంతా బ్లర్ అయిపోతుంటుంది. ఈ లైడర్ తోటి కానీ స్కాన్ చేసింది అనుకోండి, ఇంకా మీకు డౌటే లేదు, అంత పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇట్లా బోల్డ్ అన్ని అప్లికేషన్స్. ఇందాక అడిగారు కదా మీది ఉపయోగం ఏంటంటే ఇది ఇట్లా ఇవి కొన్ని ఉపయోగాలు ఫోన్ తోటి. దీన్ని మళ్ళీ మనం నెక్స్ట్ లెవెల్ కి క్రియేటివిటీ పెడితే ఇంకా యాడికి పోతుంది, ఇంకా వేరే ఉపయోగాలు రావచ్చు, హూ నోస్. సో ఇవి లైడర్ గురించి, అది ఫోన్లలో ఎందుకు వచ్చింది, ఏం జరుగుతుంది అన్నది వివరణ. ఐఫోన్ లో వాడుతున్నారు, సామ్సంగ్ లో ఉంటది, ఇవన్నీ పాపులర్ అయ్యింది ఇప్పుడు. సో ఇప్పుడు మీరు మామూలుగా ఇట్లా కెమెరాతో ఫోటో తీసినప్పుడు ఇంకా బెస్ట్ వస్తుంది అనమాట, ఇంకా 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 ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా బెటర్ పిక్చర్స్ వస్తాయి. ఎందుకంటే కెమెరాలో ఆ లైట్ మన మీద పడే వస్తుంది కాబట్టి ఫోకల్ లెంత్ కరెక్ట్ గా చూసుకుంటుంది.
వండర్ఫుల్. ఆల్రైట్, లెట్స్ టేక్ ఓకే, ఇంకొక వార్త ఉంది, తర్వాత విల్ టేక్ ఎ బ్రేక్. ఇది ఇది కొంచెం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాను, బట్ వెల్ లెట్ మీ టెల్ యూ, చిన్న స్టోరీ చెప్తాను. శ్రోతలకి చాలా మంది, ఇప్పుడు మా ఫేస్బుక్ పేజ్ ఉందండి, అట్లాగే మీకు తెలుసో తెలీదో చాలా మందికి యూట్యూబ్ లో మాదొక ఛానల్ ఉంది, ది టెక్కీ టాక్. మీరు మైండ్ మీడియాదే అది ఛానల్, youtube.com/the techie talk, THETECHIETALK, ది టెక్కీ టాక్ అని మీరు చేస్తే యూ విల్ గెట్ ద ఛానల్. ఫేస్బుక్ అయితే చాలా మంది మనల్ని ఫేస్బుక్ ద్వారా రీచ్ అవుతుంటారు మా టెక్కీ టాక్కి. మీ షో ఎప్పుడుందండి, లేకపోతే ఇదేం చేస్తున్నారు, ఈ వారం ఇది మాట్లాడండి అని. ఫేస్బుక్ మెసెంజర్, నేను పర్సనల్ మెసెంజర్ వాడను. ఎవరైనా ఫ్రెండ్స్ మెసెంజర్ పెడితే నేను చెప్తాను, బాబు నేను ఫేస్బుక్ మెసెంజర్ ఓన్లీ ల్యాప్టాప్లో లాగాన్ అయినప్పుడే వాడతా. ఫోన్లో నేను మెసెంజర్ ఇన్స్టాల్ చేసుకోలేదు, కావాలని చేసుకోవాలి. ఎందుకంటే ఈమెయిల్ ఒక 4-5 రకాల ఈమెయిల్, ఒక మన ఆఫీస్ ఈమెయిల్, తర్వాత వాట్సాప్, గూగుల్, స్కైప్, దాదాపు ఒక 10-15 ఉన్నాయి మనకి పొద్దున్న లేవగానే. ఈ అన్నిటితో పాటు ఫేస్బుక్ మెసెంజర్ ఎందుకు బాసు అని పక్కన పెట్టా. సో ఇప్పుడు ఎవరికైనా మిత్రులకు చెప్తాను, బాబు క్షమించండి, వాట్సాప్లో పంపండి, ఫేస్బుక్ వద్దంటాను. సో ఇది ఫోర్బ్స్ వాడు 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం ఒక వార్త దించాడు. ఏంటంటే, మీరు ఫ్రెండ్కి వాట్సాప్ ద్వారా పంపితే ఏమవుతుందంటే, అది గ్రూప్లో వదిలినా కూడా మధ్యవర్తులు ఎవరన్నా దాన్ని ఇంటర్నెట్ ట్రాఫిక్లో పట్టుకొని చదివే అవకాశం లేదు, అది ఎన్క్రిప్టెడ్ మెసేజ్. వేరాజ్ ఫేస్బుక్ మెసెంజర్లో వచ్చింది ప్రతి మచ్ ఎంత ఎన్క్రిప్ట్ అయినా అవ్వకపోయినా ఏం జరిగినా కూడా ఆ మెసెంజర్ అంతా ఫేస్బుక్ సర్వర్ల ద్వారా వెళ్తుంది అది. అండ్ కొన్ని సెక్యూరిటీ కంపెనీలు కొంత రిపోర్ట్ చేసి చూసాయి, టెస్ట్ చేసి చూస్తే ఏమైందంటే, మీ ప్రైవేట్ కంటెంట్ని మీరు మొత్తానికి పంపించిందంతా ఫేస్బుక్ వాళ్ళు చూస్తారట. సో దయచేసి ఫేస్బుక్ వాళ్ళు చూడటం అంటే ఏంటి అంటే, ఇప్పుడు గూగుల్ వాళ్ళు చూసినట్ట మన మెయిల్స్ ని, గూగుల్ వాళ్ళు మన మెయిల్స్ ఎట్లాగైతే చదువుకుంటారో దే విల్ ఆల్సో సీ, వాళ్ళు చూస్తారనమాట. సో ఒక సెక్యూరిటీ కంపెనీ దీన్ని ఏం చేసిందంటే, iOS 14 మీద ఏంటంటే చిన్నగా రీసెర్చ్ చేసేసి ఏదైనా కొంత కంటెంట్ని క్లిప్ బోర్డ్లో పెట్టి పంపించి చెక్ చేస్తూ ఉంటే, టిక్ టాక్ వాడేవాళ్ళు, తర్వాత ఫేస్బుక్ మెసెంజర్ వాడే వాళ్ళు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా పడుతున్నారు. అట్లాగే మీరు కనుక లెటర్స్ ఏదైనా లింక్ పంపారనుకోండి ఫేస్బుక్ మెసెంజర్లో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇందాక శ్రోతలకి నేను సైకిల్ కొనుక్కోండి అని చెప్పాను, ఏదో సైకిల్ లింక్ ఒకటి దొరికింది, ఆ లింక్ అరే ఇది భలే ఉందిరా అని చెప్పేసి మీరు ఫ్రెండ్కి ఆ లింక్ చేశారనుకోండి, అమ్మ ఇటు దొరికాడరా అని చెప్పేసి మీరు నెక్స్ట్ టైం ఫేస్బుక్ లాగానే అవుతే ఇంకా అదే ఉంటుంది. వాళ్ళు పొద్దున్న లేస్తే ఇంకా ఇదిగో మా సైకిల్ కొను అది. ఓ నో డౌట్, నేను ఏం ఓపెన్ చేసినా దాని నెక్స్ట్ అన్ని యాడ్స్ అదే వస్తున్నాయి. సో ఇంకా తప్పించుకోలేదు, యూ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. సో అదండి ఫేస్బుక్ మెసెంజర్ కనుక మీరు ఉంటే వాడటం తగ్గించండి, ఆర్ తీసి పడేయండి. నేనైతే అది ఓన్లీ ల్యాప్టాప్ మీదే వాడతాను, ఫోన్లో వాడను. బట్ మీరు ఫోన్లో ఉంటే యూజ్ వాట్సాప్ ఆర్ టెలిగ్రామ్. సో అది లేటెస్ట్ టేక్ ఎ క్విక్ బ్రేక్. మీరు వింటున్నది లైవ్ షో అక్టోబర్ 29, 2020 ప్రత్యక్ష ప్రసారం. బ్రేక్ తర్వాత కలుద్దాము. టెక్కీ టాక్. అలాగే. వెల్కమ్ బ్యాక్ టు టెక్కీ టాక్ విత్ కేపీ బీపీవీబీ. అక్టోబర్ 29, 2020 షో చివరికి వచ్చాము. నెక్స్ట్ వార్త, ఐఫోన్ కనకప్రసాద్ గారు యాపిల్ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ పాడ్ గురించి ఏదో చెప్తున్నది. ఇది కొంచెం నెగటివ్ వార్తలాగా ఉంది. ఏంటండి ఇది? ఎయిర్ పాడ్స్ ఇప్పుడు చాలా పాపులర్ అయ్యావి. ఎయిర్ పాడ్స్ ఏంటి ఇది? ఎయిర్ పాడ్స్ లో ఏముండవు?
ఏముండవంటే నేను ఎప్పుడు మా అమ్మాయిని ఎగతాలు చేస్తూ ఉంటాను. మా అమ్మాయి ఎయిర్ పాడ్స్ వాడుతుంది, ఫస్ట్ సెకండ్ జనరేషన్. తర్వాత ఎయిర్ పాడ్స్ నాయిస్ క్యాన్సిలింగ్ వచ్చాయి, అది ఎక్స్పెన్సివ్, 250 వరకు ఉంటాయి. ఈ ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ వచ్చేసి 150 లోపు ఉంటాయి. ఇవి ఎట్లా ఉంటాయంటే అడవి పని తెలుసు కదా, దేవుడా, ఇప్పుడు అడవి పంది అని డైరెక్ట్ గా ఎయిర్పాడ్ నుంచి అడవి పందికి వెళ్ళిపోయారు మీరు. అందుకే మా షో వెరైటీగా ఉంటదండి. ఎందుకన్నానంటే అడవి పంది వరాహవతారము గుర్తు. మనకు ఒక కాలర్ వస్తున్నారు. ష్యూర్. హలో, వెల్కమ్ టు మైండ్ మీడియా. హలో హలో అండి, నా పేరు రవి అండి, నేను ట్రాయ్ మిస్టిగా నుంచి మాట్లాడుతున్నానండి. రవి గారు హలో, హౌ ఆర్ యూ? ట్రాయ్ లో ఎలా ఉంది పరిస్థితి? ట్రాయ్ లో బానే ఉందండి. అదే కేసులు ఎక్కువ అవుతున్నాయి కానీ ఎవరు పట్టించుకునే స్థితిలో ఉన్నట్లేరు. ఓకే, నాకు ఒక సజెషన్ కావాలండి. అదే మెష్ వైఫై ఏది బెటర్ అంటారు? ఆర్బీనా, ఈరోనా, లింక్సిస్సా? నేను చూసిన దాంట్లో ఆర్బి బాగుందండి. వీళ్ళు ఫేస్బుక్ అంటున్నారు, గూగుల్ వాళ్ళు కూడా పట్టుకొచ్చారు కదా ఒకటి. గూగుల్ కూడా బ్రహ్మాండంగా ఉంది అంటున్నారు. నాకు ఒకటే రిజర్వేషన్ ఏంటంటే గూగుల్ తోని వాళ్ళు ఎంత మనం ఏం చేస్తుంది అనేది ఆడికి కావాలి. సో ఐ డోంట్ లైక్ మరీ అన్యాయము. ఆర్బి నేను విన్నంతలో బాగుంది, అది బాగా ఎక్స్పెన్సివ్ ఉంది కదా. ఎక్స్పెన్సివ్ అది, ఎస్ 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 ఎక్స్పెన్సివ్. ఈ అమెజాన్ వాళ్ళది ఒకటి వచ్చింది కదా కొత్తగా, ఇప్పుడు బాగానే పాపులర్ ఉంది. హీరో అండి, అవును, 230కి అంతకో 3 పీసులు కాబట్టి నంబర్ 1 అండి అది. ఇట్స్ లైక్ టాప్ ఎండ్ అది. ఇంకా మీకు దాంట్లో దాంట్లో ట్రై బ్యాండ్, డ్యూయల్ బ్యాండ్ ఉన్నట్టుంది. ట్రై బ్యాండ్ అది చూస్తుంటే ఎక్స్పెన్సివ్ గా ఉంది బాగా. 599, 999 కూడా ఉన్నాయండి దాంట్లో. అవును, ఉంటాయి ఉంటాయి ఉంటాయి, ఎక్స్పెన్సివ్ ఉంటాయి. మీరు ట్రై బ్యాండ్ చీప్ గా ఏదన్నా $200 లోపు తీసుకోండి. ఎందుకంటే ఇవి నా దృష్టిలో బాగా ఇంపార్టెంట్ అయిపోయినాయి. జనాలు ఇంతకుముందు $50 కొనేవాళ్ళం మనం, అందుకని ఎక్కువ పెట్టే వాళ్ళం కాదు. $40 కొన్నా. కరెక్ట్, అది దాదాపు మనం మేము 20 ఏళ్ళుగా చూస్తున్నాం. అసలు పరిస్థితి ఇప్పుడు ఏమైతుందంటే వీటితోని సంథింగ్ హ్యాపెనింగ్. ఐ థింక్ ఇప్పుడు 5 times ఎక్కువ అయినట్టుంది ఈ యూసేజ్. కరెక్ట్ అండి, అవును. ఇప్పుడు ఇంట్లో మేము ప్రతి ఒక్కళ్ళు, మా ఇంట్లో మొత్తం మా కిడ్స్ మేము అంటే ఎవడి పాడికి ఆ రూమ్ లో కూర్చొని ఇంకా జూమ్ లపై పడేసరికి కష్టంగా ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ నా దృష్టిలో ఇది యాక్చువల్లీ మన అందరి శ్రోతలకు కూడా చెప్పే, ఈ మీరు మినిమం ఒక $200 పెట్టి కొనాల్సిందే అది. అవును, వర్త్ అండి, అదే వర్త్. ఎందుకంటే పీక్ టైంలో ఎప్పుడో ఒకసారి ఢమాల్ అంటున్నాయి. నా దగ్గర గూగుల్ ఉందండి, 150 పెట్టి కొన్నాను ఎప్పుడో జమానాలో. గూగుల్ రౌటర్ ఒకటి అప్పట్లో వచ్చింది, 2 ఏళ్ళు బాగా నడిచింది. అది 3వ సంవత్సరానికి అవి ఢమాల్ అన్నది. అది ఇప్పుడు అప్పుడప్పుడు మధ్యలో డిస్కనెక్ట్ అవుతుంటది. ఇంకో విచిత్రం ఏంటంటే ఇవి లోపట కెపాసిటర్లు, చిప్పులు ఉంటాయి కదా దీని లోపట, ఓపెన్ చేసి చూస్తే అవి కూడా పోతాయి. వాటికి కూడా లైఫ్ ఉంటది. అది ఒక 4 years తర్వాత అవి ఇంకా సరిగా ఇవ్వవు, అంటే రేడియో ఫ్రీక్వెన్సీ కరెక్ట్ పంపవు అవి, ఈ వైర్లెస్ సిగ్నల్ ని. అది ఇలాంటివి ఉంటాయి. మైక్రోవేవ్ స్టార్ట్ చేస్తే స్లో డౌన్ కావటం ఉంటది. సో ఆర్బీ ఈజ్ గుడ్, బట్ మీరు గూగుల్ చూస్తా అంటే కూడా గూగుల్ తీసుకోవచ్చు. ఓకే ఓకే, అదే హీరోని అమెజాన్ కొన్నట్టున్నాడు, వాడు కూడా ప్రమోట్ చేస్తున్నాడు, కానీ అది మరి అది ఎలా ఉంటుందో తెలియదు. హీరో చూడలేదండి మేము, చూడలేదు. మొన్ననే స్టార్ట్ చేశాడు. రివ్యూస్ అవి అయితే బాగున్నాయి. పక్కొడిది తీసుకుంటారు వాళ్ళు, నాట్ లైక్ ఇది ఆర్బిఐ నెట్ గేర్ వాళ్ళది. నెట్ గేర్ వాళ్ళదండి. అదే అదే చూస్తున్నాను, ఏమన్నా థ్యాంక్స్ గివింగ్ అప్పుడు ఏదన్నా గ్యారంటీగా వస్తాయండి, బ్రహ్మాండంగా వస్తాయి డీల్స్. వెయిట్ ఫర్ అదొకటే కొంచెం చూస్తూ ఉన్నాను. అదొకటి. అదొకటి. ఇంకో రిక్వెస్ట్ నేను మీకు అదే మెసెంజర్ లో పెట్టాను, మైండ్ మీడియాని అలెక్సా చేత కూడా పలికించండి. యాక్చువల్ గా ఉందండి, మీరు చెయ్యొచ్చు. ట్యూనిన్ యాప్ పెట్టుకొని మీరు ట్యూనిన్ యాప్ ని మీరు అలెక్సాలోకి వెళ్ళి మీరు
ఆడియోలోకి వెళ్ళారనుకోండి, మనం ఒక వీడియో చేసి వదలాలబ్బా, ఇంకా లాభం ఒక్క నిమిషం బాగా. ట్యూన్ ఇన్ లో మీరు మైండ్ మీడియా అని సెర్చ్ చేస్తే మన రేడియో వస్తుంది. ఓకే, నేను ఇప్పుడు ట్యూన్ ఇన్ యాప్ ని నా డౌన్లోడ్ చేసుకోవాలి నేను అది. ట్యూన్ ఇన్ వచ్చి ఫ్రీ యాప్, అందులో మీరు పెట్టుకొని ఫేవరెట్స్ లో పెట్టుకోండి. అలెక్సాలోకి వెళ్ళి అక్కడ మీరు ట్యూన్ ఇన్ ని కాల్ కూడా వచ్చింది. ఓకే, కలపండి అనిల్. ఒక్క నిమిషం కలపండి. కాలర్ కొంచెం వెయిట్ చేయండి ఒక్క నిమిషం. ట్యూన్ ఇన్ వచ్చేసి మీరు ప్రైమరీ డివైస్ కింద సెలెక్ట్ చేసుకోవచ్చు. అందులో అలెక్సాలో అమెజాన్ మ్యూజిక్ అని, లేకపోతే యూట్యూబ్ మ్యూజిక్ అని, స్పాటిఫై అని కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అది అలౌ చేసే వాటిలో ట్యూన్ ఇన్ ఒకటి. అప్పుడు చేసినప్పుడు మీరు అలెక్సా ప్లే మైండ్ మీడియా ఆన్ ట్యూన్ ఇన్ అంటే ఇట్ విల్ స్టార్ట్ ప్లేయింగ్ అనమాట రేడియో. ఆన్ ట్యూన్ ఇన్. ఓకే. సో ఆ విధంగా మీరు చేయొచ్చు. వేరే రేడియోనే జస్ట్ ట్యూన్ ఇన్ టు దట్ రేడియో అంటే వచ్చేస్తున్నాయి అనమాట. అది నేను అంటే ఏం యాడ్ చేయకుండానే అది మనం పట్టాలి. ఆయన చెప్పేది ఏ రేడియో అన్నారు మీరు? తెలుగు వన్ రేడియో. ఎలక్సా ట్యూన్ ఇన్ టు తెలుగు వన్ రేడియో అంటే వచ్చేస్తుంది. ఓకే, సో అది చూద్దాం అయితే. ఆల్ రైట్ అండి రవి గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ద కాల్. నేను ఎప్పుడు వింటుంటాను, అంటే ఫ్లో ని డిస్టర్బ్ చేయడం ఎందుకు. నో థ్యాంక్ యూ వెరీ మచ్, దట్స్ వెరీ గుడ్, ఫీల్ గుడ్. హలో అండి, నేను రవి గారి కోసమే కాల్ చేశాను. అడిగారు కదా రవి గారు ఉండండి అయితే. అవునా? హలో అండి, రవికాంత్ గారు ఫ్రమ్ నార్త్ కెరోలినా. yes చార్లెట్ అండి. ఆల్ రైట్ చార్లెట్, రవికాంత్ గారు, యా గో హెడ్. లైవ్ ఫీడ్బ్యాక్ ఇద్దామని చెప్పి రవి గారికి అందుకే కాల్ చేశారు. ఇప్పుడే థ్యాంక్ యూ అండి. ఆర్బీ రౌటర్ నేను 2 years నుంచి వాడుతున్నానండి, చాలా బాగుంది నెట్ గేర్. సో టూ పీస్ రౌటర్ అనుకుంటా, అది వచ్చింది 5000 square feet వస్తుంది. వెరీ గుడ్ బ్యాండ్విడ్త్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఆర్బీ యాప్ చాలా బాగుంటది. అదేంటంటే మీరు ఎవ్రీ సింగిల్ డివైస్ యూ కెన్ కంట్రోల్ వెదర్ యూ వాంట్ టు టర్న్ ఆన్ ఆర్ టర్న్ ఆఫ్ వైఫై అన్ని. చాలా బాగుంటది అది. ఎస్పెషల్లీ కిడ్స్ ని కంట్రోల్ చేయాలనుకుంటే పేరెంటల్ కి బాగా పనికొస్తుంది. అండ్ ఆల్సో ఆటోమేటిక్ బ్యాండ్విడ్త్ ని చూస్ చేసుకుంటది అది, డిఫరెంట్ బ్యాండ్స్. సో సో ఆ రకంగా బాగానే ఉంటది. అండ్ ఈ రోజు కూడా బాగా ఉందని విన్నాను. యాక్చువల్గా మా బ్రదర్ ఈ రెండు కంపేర్ చేసి ఈ రోజు తీసుకున్నాడు. హీఈస్ వెరీ హ్యాపీ విత్ ఇట్. జస్ట్ రీసెంట్లీ బాట్ ఈ రోజు. కొద్దిగా చీప్ అనుకుంటా ఈ రోజు నెట్ గేర్ కంటే. దీనికంటే చీప్. అవును, దీనికంటే చీపర్ కొంచెం. అదే చెప్దామని కాల్ చేశానండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, అప్రిషియేట్ అండి. థ్యాంక్ యూ అండి, బాయ్. ఆల్ రైట్ రవికాంత్ గారు, థ్యాంక్ యూ. I think we are almost done. Okay, Banu, I'll finish my అక్కడ ఆగిపోయాను. సో నెట్ అడవి పందిని ఎందుకు తీసుకొచ్చానంటే, మీరు వరాహమూర్తిని గుర్తుపెట్టుకుంటే ఆయన మధ్యలో మూతి దగ్గర 2 పళ్ళు లాగెట్టు వచ్చి దాని మీద భూమి నిలబట్టి ఉంటుంది, అది అడవి పంది. అవును. అట్లాగా ఈ చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టినప్పుడు ఎయిర్ పాడ్స్ ఆ కొమ్ముల్లాగా బయటకు వచ్చుంటాయి చెవుల్లో నుంచి, ఇన్స్టెడ్ ఆఫ్ నోరు. అవును, తిరుగుతా ఉంటే చిరాకు ఉంటుంది. అందులో అది వైట్ కలర్ ఉంటుంది. మన స్కిన్ మీద అది పెట్టంగానే అది కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది. బట్ నాకు ఇప్పటికీ కూడా ఆ ఎయిర్ పాడ్, యాపిల్ ఈ హెడ్ ఫోన్స్ కాదు, ఇయర్ ఫోన్స్ చేసినప్పుడు వాడిచ్చే షేప్ ఈజ్ ద పర్ఫెక్ట్ షేప్. చెవుల్లో పట్టుకుంటే దట్ ఈస్ స్టిల్ ద ప్రీమియం అనమాట. ఎన్ని వచ్చినా కూడా బోస్ ఒకటి, ఇది ఒకటి, 2. సో దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, గోయింగ్ ద ఫార్వర్డ్ ఆ తోకని కోసేయడానికి ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ లేటెస్ట్ దాంట్లో ఈ నాయిస్ క్యాన్సిలింగ్ దాంట్లో ఆల్రెడీ తోక కోస్తున్నారు. అది చిన్నగా ఉంటుంది, బాగుంటుంది అది. కాకపోతే నాయిస్ క్యాన్సిలింగ్ ఆ డిజైన్ ఈస్ గోయింగ్ టు బి ద బేసిక్ వన్. తర్వాత ఇంకా తగ్గించి కొంచెం పెద్ద వార్త ఐఫోన్ ఫ్యాన్స్ కి. అది మంచిది, బాగుంది. ఇంకొకటి ఏంటంటే టాప్ నాచ్ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ ఫోన్స్ స్టిల్ బోస్ ఈజ్ ద సుపీరియర్, దేర్ ఇస్ నో డౌట్. అందులో ద లేటెస్ట్ వచ్చేసి ఐ థింక్ 17 ఏదో ఉంది, గుర్తు రావట్లేదు మోడల్ నెంబర్. బట్ లేటెస్ట్ ఉంటుంది, నైస్ గా టచ్ కంట్రోల్స్ లో ఉంటుంది. అది $350 క్వైట్ కంఫర్ట్ ఇయర్ ఫోన్స్. చెప్పారు అది చాలా బాగుంటది. అమెజాన్ లో 4.5 stars 10,000+ ఉంటారు. అది దాన్ని ఇప్పుడు దాని టాప్ అది.
అయ్యా టాప్ నాచ్ అది. సో ప్రైస్ కూడా చాలా ఎక్కువ, 350. ఇప్పుడు మొన్న ఇయర్ పాడ్స్ కన్నా ది బెస్ట్ అని తేలింది. అది కొంచెం బల్కీగా ఉందట. బల్కీ అంటే నువ్వు పెట్టుకుంటే అసలు ఫెదర్ లాగా ఉంటుంది, అంటే అంత స్మూత్ హై ప్రీమియం ఉంటుంది అనమాట. లెదర్ అన్ని ప్యాడింగ్. చెప్పేది ఇప్పుడు ఇయర్ పాడ్ కాంపిటీషనే కదా? కాదు, ఇది వచ్చేసి క్వైట్ కంఫర్ట్ హెడ్ ఫోన్స్, మామూలు హెడ్ ఫోన్, ఫుల్ సైజ్ బ్లూటూత్ హెడ్ ఫోన్స్, నాయిస్ క్యాన్సిలింగ్. ఒక్క నిమిషం ఆగండి. ఆ హెడ్ ఫోన్స్ ఎక్స్పెన్సివ్, $350. 100 తక్కువకి రీఫర్బిష్డ్ అమ్ముతున్నారు అనమాట, విత్ 1 year వారంటీ. నేను ఎప్పుడు వాటిని ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు యాపిల్ కూడా రిఫర్బిష్డ్ యాజ్ గుడ్ యాజ్ న్యూ అనమాట. సో ఎవరన్నా చూస్తుంటే అది ఒకటి మంచిది, బాగుంది, ట్రై చేయండి. చెప్పండి. అదే అంటే ఈ క్వైట్ కంఫర్ట్ నేను చెప్పింది ఏంటంటే, క్వైట్ కంఫర్ట్ ఇయర్ బడ్ అని ఒకటి ఇయర్ పాడ్ కి కాంపిటీషన్ కింద దించాడు. ఇది అద్భుతంగా ఉన్నాయట, కొంచెం రేట్ ఎక్కువ ఇది. అండ్ నాయిస్ క్యాన్సలేషన్ లో నంబర్ 1 అని చెప్తున్నాడు. అసలు అద్భుతం అని చెప్తున్నాడు. ఓకే, అది ఆల్రైట్. నెక్స్ట్ ఐ థింక్ వీఆర్ గోయింగ్ ఓవర్ ఈరోజు. లెట్స్ రియల్ క్విక్లీ ఫినిష్ ఆఫ్. విజియో వాళ్ళు ఒక సౌండ్ బార్ రిలీజ్ చేశారు. ఇది ఇంట్రెస్టింగ్ ఎందుకు చెప్తున్నా అంటే, శ్రోతలకి సౌండ్ బార్ లో స్పీకర్లు ఫిక్స్ గా ఉంటాయి ఇట్లా. అంటే మీరు అది మీ వైపు పెట్టుకుంటే మీ వైపు కొడతాయి, తిప్పి పైకి పెడితే పైకి వెళ్తాయి. రొటేటింగ్ స్పీకర్స్ పెట్టారు వీళ్ళు. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. రొటేటింగ్ స్పీకర్స్ అంటే ఏమైతే అంటే, ఈ ఆట్మోస్ సౌండ్ అని ఉంది కదా, డాల్బీ ఆట్మోస్, అది ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఆ స్పీకర్స్ కొంచెం ఇట్లా పైకి కప్పు వైపు వెళ్తాయి, రూఫ్ వైపు వెళ్ళి ప్రొజెక్ట్ చేస్తాయి అన్నమాట. సో 18 స్పీకర్లు ఉంటాయి దీంట్లో. 18 స్పీకర్లు. అవి ఆట్మోస్ సౌండ్ డాల్బీ ప్లే చేసినప్పుడు రెగ్యులర్ ఆడియో, స్టాండర్డ్ ఆడియో అయితే నార్మల్గా వచ్చేస్తాయి. మీరు అదే ఈ డాల్బీ ఆట్మోస్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే, కొన్ని పైకి వెళ్తాయి, కొన్ని ఇట్లా గోడలకి వాటికి రిజెక్ట్ అయ్యి మొత్తం రూమ్ అంతా ఫిల్ అయ్యేలాగా చేస్తాయి అనమాట. $1000 ఇది. ఎక్సలెంట్ ఉంది ఇది. జస్ట్ వాంటెడ్ టు షేర్. ఎలివేట్ సౌండ్ బార్ విజియోది. అండ్ లాస్ట్ ఏంటి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. హమ్మర్ ఈవీ గురించి మనం లాస్ట్ బిఫోర్ వీక్ మాట్లాడుకున్నాం, కొత్తది వస్తుంది అని. అవును. ఈ హమ్మర్ ఎలక్ట్రిక్ బ్రేక్ త్రూ ఫీచర్ ఒకటి వచ్చింది. ఇట్స్ లైక్ లడ్డు లాగా ఉంది ఆ ఫీచర్. ఎట్లా అంటే, ఇది క్రాబ్ వాక్ అని కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు దీంతో. క్రాబ్ వాక్. క్రాబ్ అంటే ఎండ్రకాయ కానీ పీత ఇవి నడిచేటప్పుడు గమనిస్తే అది ఏం చేస్తుంది అంటే, నడుస్తూ ఉంటది కదా, అది డైరెక్షన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఒక యాంగిల్ పక్కకి వెళ్తుంది. యాంగిల్ పక్కకి వెళ్ళి మళ్ళీ ఆ నుంచి జస్ట్ అంటే, ఇప్పుడు లైక్ మీరు వెళ్తున్నారు 90 degrees పక్క, కొంచెం ఒక 4 అడుగులు ఇటు వచ్చి మళ్ళీ ముందుకు వెళ్తున్నారు. అట్లా 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 యాంగిల్ అంటే కర్వ్ కాకుండా ఒక లైన్ లో పక్కకి వెళ్తుంది అనమాట. అట్లా వీడు ఈ టైర్స్ నెట్ చేసాడంటే, ఇది పోతూ పోతూ కర్వ్స్, ఇప్పుడు టెరైన్ ఏదన్నా పెద్ద పెద్ద రాళ్ళు గిళ్ళు ఎక్కుతున్నప్పుడు ఆ టైట్ కర్వ్స్ దగ్గర అది ఆ 10 degrees యాంగిల్స్ లో పక్కకి వస్తుందంట. అది క్రాబ్ టైప్ లో వచ్చి ఓ 6 to 10 inches కావాలనుకుంటే ఒక్కొక్క ఇండిపెండెంట్ గా ఒక్కొక్క వీల్ ని ఎత్తుకోవచ్చు. అంటే కాళ్ళు పైకెత్తి మనం నడిచినట్టు ఒక కాలు అట్లా పైకెత్తి అట్లా అట్లా నడుస్తుంది అనమాట. ఇది చాలా ముచ్చటగా ఉంది. అన్ఫార్చునేట్లీ 2022 వరకు కూడా బుక్ అయిపోయినాయి ఈ కార్లు. సో అది వచ్చినప్పుడు చూసుకుందాం. ఎంత డిమాండ్, ఎక్సలెంట్ గా ఉంది కార్ మాత్రం. రోరింగ్, ఏమంత డిమాండ్. వండర్ఫుల్ ట్రక్, పికప్ ట్రక్. గుడ్ షో. సో మనకి ఈరోజు బ్రహ్మాండమైన షో. మీరు మా మైండ్ మీడియా యాప్ ని మేము రీవ్యాంప్ చేసి మళ్ళీ దించామండి. ఓకే, ఇట్స్ ఎ బ్రాండ్ న్యూ యాప్. ఇన్స్టాల్ చేసుకోండి అండ్ టెల్ ఫ్రెండ్స్ అండ్ కాలర్స్ పార్టిసిపేట్ చేయండి. ఆల్సో రెగ్యులర్ మైండ్ మీడియా రేడియోలో ఎన్నో షోస్ నడుస్తున్నాయి. అండ్ మా యూట్యూబ్ ఛానల్లో కూడా షోస్ యొక్క ఆల్రెడీ అయిపోయినవి మేము పెడుతున్నాము. ముఖ్యంగా సమకాలీన విశ్లేషణ అని ఒకటి ఉంది యూట్యూబ్లో. మీరు యూట్యూబ్లో వెళ్ళి సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల అని అర్జెంటుగా చూడండి. మీకు కరెంట్ అఫైర్స్ మీద బ్రహ్మాండమైనటువంటి రివ్యూస్ కానీ తన ఓన్ టేక్ రమణ ముప్పాల గారు ఇస్తారు. ఈజ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పర్ట్ ఇన్ కరెంట్ అఫైర్స్, ఎస్పెషల్లీ ఇన్ ద డిఫెన్స్ మ్యాటర్స్.
డెఫినెట్లీ ఇట్స్ వర్త్ ఇట్. అండ్ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఏ గుడ్ నైట్. మళ్ళీ కలుద్దాం. బాయ్. Disclaimer: the views, comments, and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listeners' discretion is advised. Mind Media, the voice of India. Mind Media, the voice of India. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.